ఫ్రెండ్స్ ప్రెజెంట్ వచ్చేసి మనం గూడూరు మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఈ మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం ఉదయాన్నే 5 గంటల నుంచి 11 గంటల వరకు అయితే ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు దగ్గర నుంచి అయితే ఈ మార్కెట్ అనేది ఉన్నది. అదేవిధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే వీడియోలన్నీ కూడా మీరు చూడొచ్చు. 13,000 ఎక్కడి నుంచానా? పల్నాడు గుంటూరు జిల్లా. ఎన్ని తీసుకొచ్చారు మొత్తం? 48. అన్ని అమ్ముడిపోయా? 9 మిగిలాయి. అవి ఎంత కమ్మినారన్నా? జత 28,000కి అమ్మారు. సో ఇవి ఎంత చెప్తున్నారు? 26. మీకు అక్కడ మార్కెట్ లేదా? అక్కడ మార్కెట్ ఉందా? అక్కడ అమ్మవా? ఈ వారం ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా? ఇవి కూడా అమ్ముడిపోతాయా? సో అన్ని కట్టల్లో కూడా ఫాస్ట్గా మియేసేయాలి అయినాయి. మిగిలిన వాళ్ళు ఆ పక్కంతా అట్నే ఉన్నాయి, ఈ పక్కంతా అట్నే ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ చూస్తున్న పొట్టేళ్ళు వచ్చేసి గుంటూరు అదేవిధంగా మాచర్ల బ్రీడ్ అనమాట. సో వీటి యొక్క ధర విషయాలు అయితే ఇప్పుడు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వీటిని అయితే అడుగుదాం. నిజానా? గుంటూరు. వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే కనీసం 35 నుంచి 40 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ ఉంటాయి. వీటి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే 8 నెలల నుంచి 9 నెలల మధ్యలో ఉంటుంది. సో వెయిట్ పరంగా అయితే మంచిగా ఉన్నాయి అనమాట. ఏం చెప్పినా ధర? 30,000. జత వచ్చేసి 30,000 రూపాయలు అయితే జత అనేది చెప్తున్నారు. మొత్తం ఎన్ని ఉన్నాయన్నా? ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్న పొట్టేళ్ళు అన్నీ కూడా ఒక 50 పొట్టేళ్ళు అయితే ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే 10 నెలల వరకు అయితే ఏజ్ అనేది ఉంటుంది. సో వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే దాదాపు 30 కిలోలు యావరేజ్గా లైవ్ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్ వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి 18,000 రూపాయలు అయితే ధర చెప్తున్నారు. సో మీరు వీటి యొక్క చెవులు చూసుకోవచ్చు. వీటికి చెవులు అనేవి చిన్నగా అయితే ఉంటాయి అనమాట. మీరు ఏది చూసుకున్నా కూడా వీటికి చిన్న చెవులు అయితే ఉంటాయి. కొన్నిటికి వచ్చి పెద్ద చెవులు ఉంటాయి, కొన్నిటికి వచ్చి చిన్న చెవులు ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మాచర్ల బ్రీడ్ అనమాట. సో వీటి యొక్క ఏజ్ కూడా ఆల్మోస్ట్ 10 నెలల నుంచి సంవత్సరం వరకు అయితే వయసు ఉండొచ్చు. సో వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు పట్టుకెళ్తున్న పొట్టేల సైజ్ వచ్చేసి దాదాపు 40 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ ఉండొచ్చు. హెవీ సైజులు అయితే ఉన్నాయన్నమాట ప్రతి పిల్ల కూడా. సో ఇప్పుడు వచ్చేసి వీటి యొక్క ధర అనేది అడిగి తెలుసుకుందాం. కొన్నారా? ఎంతనా? ఒకటి 14,500. ఫ్రెండ్స్ ఇది సెలక్షన్ వైజ్ అయితే కొన్నారంట. కొన్ని ఒక్కొక్కటి ఈజీగా 40 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ ఉంటాయి. సో ఒక్కొక్కటి 14,500 చొప్పున అయితే వాళ్ళు కొనడం జరిగింది. సో మీరు చూడొచ్చు అన్నీ కూడా పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే వాళ్ళు సెలక్షన్ చేసుకుంటున్నారు. సో ఒక్కొక్కటి 14,500 చొప్పున అయితే వాళ్ళు కొనడం జరిగింది. సో ఇక్కడ మార్కెట్లో ఏంటంటే ఒక బ్యాచ్ వైజ్ అమ్మాలంటే కుదరదనమాట. సో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి నచ్చినవి సెలెక్షన్ చేసుకుంటారు. దాని ప్రకారం మనం రేట్ అయితే చెప్పాలి. సో నచ్చితే కొంటారు, లేదంటే మనం అట్లనే ఉండాలన్నమాట. సో బ్యాచ్ వైజ్ అయితే అమ్మాలంటే మార్కెట్లో కష్టం అవుతుంది. ఎక్కడి నుంచినా? గుంటూరు. ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం? ఒకటి వచ్చేసి 25 కేజీల నుంచి 35 కేజీల వరకు అయితే లైవ్ వెయిట్ ఉంటాయి. వీటి యొక్క వయసు అనేది 7 నెలల నుంచి 9 నెలల వరకు అయితే వయసు ఉంటుంది. సో వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే జత 22,000 చొప్పున అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనా అమ్ముడుపోయా? ఎక్కడి నుంచినా? గుంటూరా. ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం? 40. ఏం చెప్పినారన్నా? ఏం చెప్పినారు జత? 26,000. వీటి యొక్క ఏజ్ వచ్చేసి 7 నెలల నుంచి 10 నెలల వరకు అయితే ఉండొచ్చు. అదేవిధంగా వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే 25 కేజీల నుంచి 30 కేజీల వరకు అయితే లైవ్ వెయిట్ ఉంటాయి. సో వీటి యొక్క ధర చూసుకున్నట్లయితే బ్రదర్ వచ్చేసి 26,000 అయితే చెప్తున్నారు. ఏమన్నా అమ్ముడిపోయాయన్నా? ఈ బ్యాచ్లో ఏది కూడా అమ్ముడుపోలేదని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గుంటూరు చిన్నపిల్లలు అనమాట. వీటి యొక్క ఏజ్ అనేది 3 నెలల నుంచి 4 నెలల వరకు అయితే ఏజ్ ఉన్నదనమాట. సో వీటిలో 2 వచ్చేసి పెద్ద సైజు పిల్లలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గుంటూరు బ్రీడ్ చిన్నపిల్లలు, మాచారా కూడా మిక్స్ అయి ఉన్నాయి. సో అదేవిధంగా వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే 12 కేజీల నుంచి 15 కేజీల వరకు అయితే లైవ్ వెయిట్ ఉన్నాయి. సో వీటి యొక్క ధర అనేది అడిగి తెలుసుకుందాం. ఏం చెప్తున్నా ధర? ఏం చెప్తున్నారు? 13,000. సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో ఈ పిల్లలు వచ్చేసి జత 13,000 రూపాయలు చొప్పున అయితే ధర అనేది చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పే ధర అనేది ఫైనల్ ప్రైస్ కాదు. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి కూడా గుంటూరు బ్రీడే. సో మెయిన్గా ఈ తెల్ల తలకాయలు అదేవిధంగా ఎరుపుగా అయితే ఉంటాయి. సో వీటి యొక్క వయసు వచ్చేసి 3 నుంచి 5 నెలల వరకు అయితే ఉన్నాయి. అదేవిధంగా వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే
12 కేజీల నుంచి 20 కేజీల వరకు అయితే లైవ్ వెయిట్ ఉన్నాయి. సో అన్ని రకాల పిల్లలు కూడా ఇక్కడ మిక్స్ అయి ఉన్నాయి. ఏం చెప్పినాను ధర? 12,500. సో వీటి యొక్క ధర వచ్చేసి 12,500 అయితే చెప్తున్నారు. సో పిల్లలు అయితే మంచిగా ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. సో అదేవిధంగా ప్రైస్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అనమాట. వీటి యొక్క ఏజ్ వచ్చేసి 8 నెలల నుంచి 10 నెలల వరకు అయితే వయసు అనేది ఉంటాయి. అదేవిధంగా వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే 30 కేజీల వరకు అయితే లైవ్ వెయిట్ అనేది ఉండొచ్చు. సో వీటి యొక్క ధర అనేది అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు నా ధర? సో వీటి యొక్క ధర అనేది జత 28,000 అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్పే ప్రైస్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, కొద్దిపాటి బార్కింగ్ అయితే ఉంటుంది. పిల్లలు అనేవి చాలా హెవీ సైజ్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ గుంటూరు బ్రీడ్ అనేది పెద్ద డౌన్ అనమాట. సో వీటి యొక్క డిమాండ్ అనేది చాలా తక్కువ. అందువల్ల పెద్ద సైజు పిల్లలు కూడా వీళ్ళు తక్కువ రేటుకే ఇచ్చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎంత రేటు చెప్పినప్పటికీ ఫైనల్గా వీటిని తక్కువ రేటుకే అడుగుతారు. సో కొన్ని బ్యాచ్లు అయితే అసలు అమ్ముడు పోవట్లేదు. సో ప్రాబ్లం అయితే ఇదనమాట. సో ఏ మార్కెట్లో ఆ పిల్లకే డిమాండ్ ఉంటుంది. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పొట్టేళ్ళు అయితే బేరం జరుగుతున్నాయి. సో ఇవి కూడా గుంటూరు బ్రీడ్ అనమాట. సో రైతులు వచ్చేసి జత 30,000 అయితే చెప్తున్నారు. సో బేరగాళ్ళు వచ్చేసి వాళ్ళు 28,000 చొప్పున అయితే అడుగుతున్నారు అనమాట. సో వీటి యొక్క లైవ్ వెయిట్ చూసుకున్నట్లయితే 35 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ ఉన్నాయి. అదేవిధంగా వీటి యొక్క వయసు చూసుకున్నట్లయితే సంవత్సరం వరకు అయితే వయసు అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వారం మాత్రం గుంటూరు బ్రీడ్ అనేది ఎక్కువ పిల్ల అనేది వచ్చేసింది. సో దీని కారణంగా ఏంటంటే అన్నీ కూడా కట్టలు అనేవి అమ్ముడు పోలేదు, ఎక్కడక్కడే ఉన్నాయి. ఏదో 1-2 కట్టలు అనేవి పూర్తిగా అమ్ముడుపోయినాయి. సో మిగిలినవన్నీ కూడా ఒక బ్యాచ్లో 1-2 అట్లయితే అమ్ముడుపోయినాయి అనమాట. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన దానికి అంటే అందరూ ఒకటేసారి వచ్చారు కాబట్టి ఎక్కువ పిల్ల అనేది మార్కెట్కి వచ్చింది. కాబట్టి ధర అనేది ఎంత చెప్పినా, తక్కువ ధర చెప్పినా కూడా కొనేటోళ్ళు లేరనమాట. పిల్లలు అనేవి ఎక్కువైనప్పుడు డిమాండ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో చూశారు కదా, మొత్తం కూడా గుంటూరు పిల్లలే.